హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య నాలెడ్జ్ హబ్. నేను మీ లావణ్య. మనం ముందు క్లాస్ లో సెల్స్ ని బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో చూసాం. యూనిసెల్యులర్ ఏకకణ జీవులు, మల్టీ సెల్యులర్ బహుకణ జీవులు, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రొకారియాటిక్ సెల్, యుకారియాటిక్ సెల్ అంటే ప్రొకారియాటిక్ కణం, యుకారియాటిక్ కణం వాటి మధ్య డిఫరెన్సెస్ కూడా చూద్దాం. అందులో మొదటిది ప్రొకారియాటిక్ సెల్ కణం. ముందుగా డెఫినిషన్ చూద్దాం. A prokaryotic cell is a simple primitive cell that does not have a true nucleus or membrane bound organelles. ప్రొకారియోటిక్ కణం అనేది సరళమైన ప్రాథమిక కణం. దీనిలో నిజమైన కేంద్రకం న్యూక్లియస్ ఉండదు. అలాగే పొరతో చుట్టబడిన కణాంగాలు కూడా ఉండవు. అంటే మైటోకాండ్రియా, రైబోజోమ్స్, క్లోరోప్లాస్ట్ ఇలాంటివి ఏవి ఈ ప్రొకారియోటిక్ సెల్లో ఉండవు. ఇందులో డిఎన్ఏ న్యూక్లియాయిడ్ అనే ప్రాంతంలో స్వేచ్ఛగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. థర్డ్ది మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మాయే అతి చిన్న కణం, స్మాలెస్ట్ సెల్. దీనికి సెల్ వాల్ కణకవచం ఉండదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఈ ప్రొకారియాటిక్ సెల్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ ప్రొకారియాటిక్ సెల్స్ అసలు ఎక్కడ ఉంటాయి, ఏ జీవుల్లో ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రొకారియాటిక్ సెల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది. అంటే ఏకకణ జీవుల్లో ఇది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఆల్ ప్రొకారియాట్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ బట్ నాట్ ఆల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొకారియాట్స్. అంటే ఏంటి, అన్ని ప్రొకారియాటిక్ జీవులు ఏకకణ జీవులే, కానీ అన్ని ఏకకణ జీవులు ప్రొకారియాటిక్ జీవులు కావు. అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఒక జీవి ఉంది. ఆ జీవి ప్రొకారియాటిక్ సెల్ ని కలిగి ఉంది. అయితే అప్పుడు ఆ జీవి తప్పనిసరిగా ఏకకణ జీవి అయ్యే ఉంటుంది. కానీ అన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు ఈ ప్రొకారియాటిక్ సెల్ ని కలిగి ఉండాలని లేదు. కొన్ని యుకారియాటిక్ సెల్ ని కూడా కలిగి ఉంటాయి. అది ఎలా అంటే చూద్దాం. సెల్లో ఉన్న న్యూక్లియస్ కేంద్రకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ట్రూ న్యూక్లియస్ ఉంటే అవి యుకారియాటిక్ సెల్ ని కలిగి ఉంటాయి, లేకపోతే ప్రొకారియాటిక్ సెల్ ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ఏకకణ జీవుల్లో ఏ జీవులు ప్రొకారియాటిక్ కణాన్ని, యుకారియాటిక్ కణాన్ని కలిగి ఉన్నాయో చూద్దాం. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. ఈ రెండు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్సే, అంటే ఏకకణ జీవులే. ఇవి ప్రొకారియాటిక్ కణాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకు? వీటిలో ట్రూ న్యూక్లియస్ లేదు, అంటే నిజమైన కేంద్రకం లేదు. అందుకే ఈ ప్రొకారియాటిక్ సెల్ ని కలిగి ఉన్నాయి. యూనిసెల్యులర్ ప్లస్ ప్రొకారియాటిక్ కి మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం? బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. ఇప్పుడు యూనిసెల్యులర్ ప్లస్ యుకారియాటిక్ అంటే ఏకకణ జీవుల్లో ఏ జీవులు యుకారియాటిక్ సెల్ ని కలిగి ఉన్నాయో చూద్దాం. వీటికి ఎగ్జాంపుల్స్ అమీబా, పారమీషియం, యూగ్లినా, ఈస్ట్. ఇవి ఎందుకు యూకారియాటిక్ సెల్ ని కలిగి ఉన్నాయి? వీటన్నింటిలో ట్రూ న్యూక్లియస్ నిజమైన కేంద్రకం ఉంటుంది. అందుకే ఇవి యుకారియాటిక్ సెల్ ని కలిగి ఉన్నాయి. యూనిసెల్యులర్ ప్లస్ యుకారియాటిక్ సెల్ కి ఎగ్జాంపుల్ అంటే అమీబా, పారమీషియం, యూగ్లినా, ఈస్ట్ అని చెప్తాం. అయితే వీటిపైన మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ కింది వాటిలో ఏ జీవి ప్రొకారియాటిక్ సెల్ ని కలిగి ఉందని అడుగుతారు. లేదంటే ఏకకణ జీవుల్లో ఏ జీవి యుకారియాటిక్ కణాన్ని కలిగి ఉంది అని అడుగుతారు. ఇలా కూడా అడగొచ్చు. అమీబా ఏ రకమైన జీవి, పారమీషియం ఏ కణాన్ని కలిగి ఉంది, ప్రొకారియాటిక్ ఆర్ యుకారియాటిక్. ఈ టాపిక్ పైన ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా సింపుల్ గా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు మనం డిస్కవరీ ఆఫ్ ప్రొకారియాట్ సెల్ చూద్దాం. ద టర్మ్ ప్రొకారియాట్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. ప్రొకారియాట్ అనే పదం గ్రీక్ భాష నుండి వచ్చింది. ప్రో అంటే ముందు, కార్యన్ అంటే కేంద్రకం. అంటే కేంద్రకం ఏర్పడక ముందు ఉన్న కణం అని అర్థం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొకారియాటిక్ సెల్ గురించి ఇప్పుడు చూద్దాం. అంటే కణం లక్షణాలు చూద్దాం. ఈ కణం ఎలా ఉంటుంది? స్మాల్ ఇన్ సైజ్, అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. నో ట్రూ న్యూక్లియస్, ఇందులో నిజమైన కేంద్రకం లేదు. మనం ముందు తెలుసుకున్నాం కదా ఆల్రెడీ.
నో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్. ఇందులో పొరతో చుట్టబడిన కణాంగాలు కూడా లేవు. మైటోకాండ్రియా, రైబోజోమ్స్, క్లోరోప్లాస్ట్, లైసోజోమ్స్ ఇలాంటివి ఏవి ఉండవు. సింగిల్ సైక్లర్ డిఎన్ఏ, ఒకే వృత్తాకార డిఎన్ఏ ఉంటుంది. రిప్రొడ్యూస్ బై బైనరీ ఫిజన్, ద్విఖండనం ద్వారా సంతానోత్పత్తి జరుపుతాయి. బైనరీ ఫిజన్ అంటే ఒక కణం ద్వారా రెండు కణాలు పుడతాయి, అంటే డాటర్ సెల్స్. వాటినే కుమార కణాలు అంటారు. ఇవి చాలా ఫాస్ట్ గా పుడతాయి. ఒక గంటలోనే కొన్ని లక్షల కణాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, ఆ పాలల్లో చిన్న చుక్క మాత్రమే పెరుగు పోస్తాం, కానీ కాసేపటికి ఆ పాలు మొత్తం పెరుగుగా మారుతుంది. అది ఎలా? ఆ పెరుగులో బైనరీ ఫిజన్ జరుగుతుంది. అది లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఆ పాలను గట్టిగా చేసి మొత్తం పెరుగుగా తయారు చేస్తుంది. ఆ బైనరీ ఫిజన్ ద్వారా ఎక్కువ మోతాదులో సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అలా పెరగడం వల్లనే మనకి పాల నుంచి పెరుగు తయారవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియాటిక్ సెల్. ఈ ప్రొకారియాటిక్ కణంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. మెయిన్ పార్ట్స్. ఫస్ట్ ది సెల్ వాల్ అంటే కణ కవచం. అవుటర్ మోస్ట్ ప్రొటెక్టివ్ లేయర్, ఇది బయట రక్షణ పొర. గివ్ షేప్ అండ్ ప్రొటెక్షన్, కణానికి ఆకారం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి గోడలు ఎలా ఆకారాన్ని ఇస్తాయో అలానే ఈ సెల్ కి కూడా సెల్ వాల్ షేప్ ఇస్తుంది అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే రక్షణ కూడా ఇస్తుంది. అండ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్, పెప్టిడోగ్లైకాన్ తో నిర్మించబడి ఉంటుంది. అయితే ఈ పెప్టిడోగ్లైకాన్ లో ఎలాంటి పదార్థాలు ఉంటాయో చూద్దాం. ఇందులో షుగర్స్, చక్కెరలు మరియు అమైనో ఆమ్లాలు, అమైనో యాసిడ్స్, ఈ రెండు పదార్థాలు ఉంటాయి. ఈ పెప్టిడోగ్లైకానే ఆ బ్యాక్టీరియల్ సెల్ కి గట్టిదనాన్ని ఇస్తుంది. సెకండ్ వన్, ప్లాస్మా మెంబ్రేన్ అంటే కణత్వచం. కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, పదార్థాల ప్రవేశం మరియు నిష్క్రమణను నియంత్రిస్తుంది. దీన్ని మనం ఇంటి గేట్ లో ఊహించుకుందాం. గేట్ ఏం చేస్తుంది? రాకపోకలు చేస్తుంది. అయితే ఈ ప్లాస్మా మెంబ్రేన్, దీన్ని సెల్ మెంబ్రేన్ అని కూడా అంటాం. ఇది పదార్థాల రాకపోకలను నిర్వహిస్తుంది. ఏ పదార్థాలు లోపలికి రావాలి, ఏ పదార్థాలు బయటికి వెళ్ళాలి అనేది నియంత్రిస్తుంది. అందుకే దీన్ని సెలెక్టివ్ పెర్మిబుల్ మెంబ్రేన్ అంటాం. ఇది వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. వాటర్, మినరల్స్, ఫుడ్ వీటన్నింటినీ కణంలోకి అనుమతిస్తుంది. ఇదే కాకుండా పక్క కణాలతో సంకేతాల మార్పిడిలో కూడా ఇది మనకి సహాయపడుతుంది. మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఈ క్రింది వాటిలో ప్లాస్మా మెంబ్రేన్ కణత్వచం యొక్క విధులు ఏమిటి? అండ్ ప్లాస్మా మెంబ్రేన్ ని ఇంకేమని పిలుస్తారు? అంటే ప్లాస్మా మెంబ్రేన్ కి మరొక పేరు ఏమిటి? అండ్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క లక్షణాలు ఏమిటి అని కూడా అడగొచ్చు. థర్డ్ వన్, సైటోప్లాజం, జెల్లీ లైక్ మెటీరియల్ వేర్ మెటబాలిక్ యాక్టివిటీస్ అక్కర్. ఇది జెల్లీ లాంటి పదార్థం. ఇందులో జీవక్రియలు జరుగుతాయి. అంటే జీవక్రియలు అంటే ఏంటి? న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రిషన్ ఇలాంటివి. ఈ సైటోప్లాజం ని మన ఇంటిలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ లో సోఫా, ఫ్రిడ్జ్, మన వస్తువులన్నీ పెడతాం కదా, అలానే ఈ సైటోప్లాజం లో సెల్ ఆర్గనల్స్ అంటే మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోజోమ్స్ ఇవన్నీ సైటోప్లాజం లోనే ఉంటాయి. ఈ సైటోప్లాజం లోనే మనకి సెల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. ఈ సైటోప్లాజం దేనితో తయారవుతుందంటే వాటర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, మినరల్స్ వీటితో సైటోప్లాజం నిండి ఉంటుంది. ఫోర్త్ వన్, న్యూక్లియాయిడ్. ఇందులో డిఎన్ఏ ఉంటుంది కానీ కేంద్రక పొర ఉండదు. ఫిఫ్త్ వన్, రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ని మన ఇంట్లో కిచెన్, వంటగదిలో ఊహించుకుందాం. కిచెన్ లో మనం వంటలు తయారు చేస్తాం కదా, అలానే ఈ రైబోజోమ్స్ ప్రోటీన్ ని తయారు చేస్తాయి. సిక్స్త్ వన్, క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే కొన్ని బ్యాక్టీరియాలకు అదనపు రక్షణ ఇస్తుంది. సెవెంత్ వన్, ఫ్లాజిల్లం. ఇది కదలడానికి సహాయపడుతుంది. ఎయిత్ వన్, ఫింబ్రియా. ఇది ఏం చేస్తుందంటే ఉపరితలానికి అంటుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ప్రొకారియాటిక్ సెల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో యుకారియాటిక్ సెల్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.